మరి కాసేపట్లో కరీంనగర్ నుంచి సిరిసిల్ల చేరుకోబోతున్నారు కేసీఆర్. సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందిస్తారు. వేణు, ఎంతసేపట్లో చేరుకోబోతున్నారు కేసీఆర్? అప్డేట్స్ ఏంటి? స్వేచ్ఛ మరికొద్ది సేపట్లో కేసీఆర్ ఇక్కడికి సిరిసిల్ల చేరుకోబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు సిరిసిల్ల పట్టణంలోని చేనేత విగ్రహం వద్ద చేరుకున్నారు. కొత్తపల్లి చెరువు నుండి చేనేత విగ్రహం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తారు. చూడొచ్చు మనం, జనాలు అంటే కేసీఆర్ రాక కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు సిరిసిల్ల పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ అంటే గత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే ఇటు గోదావరి కానీ, జగిత్యాల, కరీంనగర్లో ఎక్కడ చూసినా కానీ అంటే బస్సును ఆపి మరీ మాట్లాడి నిరాజనాలు పడుతున్నటువంటి, బ్రహ్మరథం పడుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ అంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం. బోయిన్పల్లి వినోద్ కుమార్ని ఎందుకు గెలిపియాలి? ఎందుకంటే పక్క మనకు తెలంగాణ సంబంధించి చూసుకుంటే లోకల్ సంబంధించిన తెలంగాణ వాదం మరియు తెలంగాణ గలం మనం లోక్సభలో వినిపించాలంటే వినోద్ కుమార్ లాంటి వ్యక్తి ఉండాలి. కంపల్సరిగా వినోద్ కుమార్ని గెలిపించుకుంటేనే మన గలం లోక్సభలో వినిపించవచ్చు అని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్ ద్వారా తమ ప్రియతమ నేత కేసీఆర్ రాక కోసం పెద్ద ఎత్తున మహిళలు అయితే భారీగా తరలి వచ్చారు చేనేత విగ్రహం దగ్గరికి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. ఈ కార్మిక క్షేత్రంలో కార్మికులు కూడా అంటే గతంలో తెలంగాణ రాకముందుకు సమైక్య రాష్ట్రంలో అంటే నేతా కార్మికులు ఆత్మహత్యలున్న నేపథ్యంలో మీరు అలాంటి విషయాల పోవద్దు, తెలంగాణ వస్తుంది, మీకు మేము కడుపులో పెట్టి చూసుకుంటామని ఆనాడు చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేతా కార్మికులకు, పౌరులం కార్మికులకు 24 గంటల ఉపాధి కల్పించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా తమ కేసీఆర్ వస్తున్న నేపథ్యం ఒకటైతే తమకు ఈ విధంగా న్యాయం చేసిన కేసీఆర్ కు తప్పనిసరిగా రావాలి అని చెప్పేది వినాలనేది ఉత్సుకత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ స్థానిక నేతలు కూడా ఉన్నారు. ఏమేమి చెప్పబోతున్నారు వారి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే పెద్ద ఎత్తున మీరు గ్రామ పర్యటిస్తున్నారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణ పెట్టబోతున్నారు? ఇప్పటికే కేసీఆర్ రా కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినారు, ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం నుంచి వెళ్ళి బోయినపల్లి వినోద్ కుమార్ గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారని చెప్పి మేము పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గతంలో పూర్తి స్థాయిలో బ్యాక్వర్డ్ ఏరియా, ఇది మెట్ట ప్రాంతము, నీళ్లు లేక ఎలాంటి అభివృద్ధికి లేక సీమాంధ్ర పాలకుల్లో వెనుకకు నెట్టివేయబడినటువంటిది ఈ ప్రాంతము. తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నీళ్లు అదేవిధంగా డెవలప్మెంట్ ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మిడ్ మానేర కానీ అదేవిధంగా మల్కపేట రిజర్వాయర్ కావచ్చు, అనంత సాగరే కావచ్చు, ఇవన్నిట్లను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నీళ్ల ఫెసిలిటీ కల్పించినటువంటి మహనీయుడు అపర భగీరథుడు మా సీఎం కేసీఆర్ గారు. ఈ ప్రాంతము కోనసీమను తలదన్నే విధంగా గత 8 ఏళ్లలో కోనసీమను తలదన్నే విధంగా ఇక్కడ వ్యవసాయ రంగము అనేది అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఈ 3-4 నెలల్లో ఈ ప్రాంతము పూర్తి స్థాయిలో వేసిన పంటలలో దాదాపు 30% పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ఇక్కడ నీటి కరువు ఉన్నది. ఇప్పుడు గత 10 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే నీటి కరువు ఈ ప్రాంతంలో ఎట్లయితే ఉన్నదో ఇప్పుడు కూడా అదే కరువు కనబడతా ఉంది. గతంలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా అయితే నీటి కరువు ఉన్నదో ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ పాలన కూడా నీటి కరువు ఉంది. మిడిమానేరు నడి ఎండాకాలం లోపల కూడా నీళ్లతో తలతలలాడేటి మిడిమానేరు ఇప్పుడు బోసిపోయింది. మొత్తం ఇసుక తెప్పలు కనబడుతున్నాయి. గత కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉండేనో ఇప్పుడు కూడా గదే విధంగా ఉందని చెప్పి ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పాలన మాకు అద్దని చెప్పి ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నారు. మొత్తం మీద ఇది స్వేచ్ఛ చూసుకుంటే మనం భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చిన నేపథ్యం. ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చే సందేశం వినాలనేది ఒకటైతే, ముఖ్యంగా ఇటు గోదావరి కని కావచ్చు, జగిత్యాల, కరీంనగర్ సభలు మాత్రం గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి. ఇటు సిరిసిల్ల పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారడమే కాదు, నేతా కార్మికులకు సంబంధించినది కార్మిక క్షేత్రం. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు రావడమే కాదు, మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు రాబోతున్నారు. ఇంకోవైపు చూసుకుంటే నేతా కార్మిక సంబంధించి ఒకప్పుడు వలసలు పోయినటువంటి పరిస్థితి, భీవండి, దుబాయ్, సూరత్ పోయినటువంటి పరిస్థితి. కానీ
కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, కేటీఆర్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వారికి 24 గంటల పని కల్పించిన నేపథ్యంలో విడిపోయిన కుటుంబాలన్నీ కూడా ఉమ్మడిగా ఉంటున్న ఈ నేపథ్యంలో గత 4-5 నెలల నుంచి తమకు పని లేదని చెప్పి కార్మికులు చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు కార్మికుల కోసం కేసీఆర్ గారు ఏం చెప్తారని చెప్పి కార్మికులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు రానున్నారు. ఇటు కొత్త చెరువు నుంచి ఇటు నేతా కార్మిక విగ్రహం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ సభాస్థలి చేరుకుంటారు. ఈ బస్ యాత్ర ఇక్కడి నుంచి సిద్దిపేటకు వెళ్తుంది. ఆ తదనంతరం సిద్దిపేటలో బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. స్వేచ్ఛ. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ వేణు.